హరే కృష్ణ. అందరికీ లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు. భాగవతం క్లాస్ స్వాగతం. మనం ఆరో అధ్యాయంలో కొంత భాగాన్ని చూస్తున్నాము. ముఖ్యంగా భగవంతుడు ఏ విధంగా పదార్థ కారణం, సమర్థవంత కారణం. పదార్థ కారణం అంటే ఆయన ఎట్లా అన్ని పదార్థాలను ఇక్కడ సమకూర్చాడు. ఒక సృష్టి దానంతటా అదే నడవాలి అని అంటే దానికి కావాల్సినటువంటి వస్తువులు, ఉండాల్సిన వనరులు ఏంటి, ఇక్కడ ఉన్న జీవులందరూ కూడా ఏవేవి సదుపాయాలు, ఏవేవి మనం వాళ్ళు ఆ, మళ్ళీ పునః ఆలోచించకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని కావాల్సినటువంటి ఆ పదార్థాలన్నీ కూడా సమకూర్చడం. దానికి ఎవరు కారణం అంటే భగవంతుడే కారణం. కేవలం పదార్థాలు ఉంటే సరిపోదు. అది కొన్ని ప్రక్రియలు ఇక్కడ నిరంతరం జరుగుతూ ఉంటేనే అక్కడ ఉన్నటువంటి జీవులందరూ కూడా సుఖమో దుఃఖమో కష్టమో నష్టమో మంచి చెడో అన్ని అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం సమర్థ పదార్థ కారణమైనా సరే, సమర్థవంతమైన కారణమైనా సరే, అక్కడ అల్టిమేట్ గా గర్భదక్షాయి విష్ణు యొక్క అనుగ్రహం మీద జరుగుతున్నాయి అన్నమాట. దాంట్లో భాగంగానే మనం ఆ ఆ కుమ్మరివాడు ఎలా అయితే తాను ఒక కుండను తయారు చేసినప్పుడు ఆ పదార్థాలు దానికి కావాల్సిన బంకమట్టి కావచ్చు, అది తిరగడానికి కావాల్సిన ఈ చక్రం కావచ్చు, అది తిప్పడానికి కావాల్సినటువంటి కర్ర కావచ్చు, అల్టిమేట్ గా ఆ కొబ్బరి వాడి అన్ని సమకూర్చుకుంటున్నాడు. బంకమట్టి తెచ్చుకుంటున్నాడు, చక్రం ఆయన తయారు చేసుకుంటున్నాడు, కర్రతో తిప్పుతూ ఉన్నాడు. అల్టిమేట్ గా దానికి కావాల్సిన ఆకారాలు కూడా తనే ఇస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా మనం చూసినట్లయితే తానే అన్ని అయ్యి చూస్తున్నాడు కాబట్టి భగవంతుడే సమస్తానికి కారణం అనమాట. సో భగవంతుడు అట్లనే మనకి ఏవైతే మనలో ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, పంచభూతాలు, ఆ లోపల మన మన మనలో జరిగే ప్రక్రియలు అన్ని కూడా భగవంతుడు కోరుకుంటేనే జరుగుతున్నాయి. భగవంతుడు ఆశిస్తేనే జరుగుతున్నాయి అన్నమాట. సో ఆ విధంగా ఆ ఆ పద్ధతిలో మనం వెళ్ళినప్పుడు లాస్ట్ బ్రహ్మ అంటున్నాడు, నేనైనా శివుడైనా సరే, ఇక్కడున్న జీవులైనా సరే, గతమైన వర్తమానమైన భవిష్యత్ అయినా సరే విరాట రూపంతోనే అంటే ఆవరించబడింది మొత్తం కూడా. విరాట రూపంతో ఆవరించబడింది. కానీ భగవంతుడు మాత్రం వీటన్నిటికీ అతీతమైన వాడు. కృష్ణుడు వీటన్నిటికీ అతీతమైన వాడు అని చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత రెండు విభూతులు చెప్పున్నాడు. ఒకటి ఏకపాద విభూతి, రెండు త్రిపాద విభూతి. ఏకపాద విభూతి అంటే భౌతిక ప్రపంచం, త్రిపాద విభూతి అంటే ఆధ్యాత్మిక ప్రపంచం. సో వాటి మధ్య ఉన్నటువంటి మనం వ్యత్యాసాలు మనం చెప్పుకున్నాం మనం. సో జన్మ మృత్యు చక్రం అనేది ఏకపాద విభూతిలో ఉంటుంది. నివసించే వారంతా గృహమేధులయ్యి నేను నాది అనే భావంలో ఉంటారు. భగవంతుడి వీళ్ళపై పక్షపాతం ఉండదు వీళ్ళపైన. అట్లాగే ఆధిపత్యం అనే స్వభావం ఉంటుంది. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భయం ఉంటుంది. అలాగే మరుపు అనేది ఎప్పుడు కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచం యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. అట్లాగే ఇక్కడ ఉండే జీవులు కూడా, ఆత్మలు కూడా తక్కువే ఉంటాయి. శాంతిని వ్యక్తం అయ్యేది కూడా చాలా తక్కువ భాగం మాత్రమే. అంటే కాలు భాగం మాత్రమే శాంతిని కూడా వ్యక్తం అవుతుంటుంది. కానీ సచ్చిదానంద అనుభవం కూడా తక్కువే వస్తుంది. కానీ అదే త్రిపాద విభూతులు ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా అన్నమాట. కాబట్టి ఈ రెండు, త్రిపాద విభూతి తర్వాత ఏకపాద విభూతి, ఈ రెండు లక్షణాలు వేరుగా ఉంటాయి. త్రిపాద విభూతిలో ప్రేమ ఉంటే ఏకపాద విభూతిలో కామం ఉంటుంది. అంటే రివర్స్ అన్నమాట. సో ఈ విధంగా కానీ రెండు 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 విభూతులకి భగవంతుడే అధిపతి, భగవంతుడే పోషిస్తున్నాడు. కోర్స్ త్రిపాద విభూతిలో మళ్ళీ నాశనం అయ్యేటి ఉండవు. అవన్నీ శాశ్వతమైన లోకాలు, శాశ్వతంగా లీలలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏకపాద విభూతి అంటే భౌతిక ప్రపంచంలో మాత్రం నిరంతరం అంటే స్థితి లయము సృష్టి స్థితి లయము. అందుకని ఇది అశాశ్వతం అనే పదం వాడుతున్నారు. అలాగే తాత్కాలికము, అశాశ్వతం. రెండోది దుఃఖాలయం అంటున్నారు. పదే 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 దుఃఖాలు మనకి వెంబడిస్తూ ఉంటాయి. కానీ త్రిపాద విభూతిలో ఇక్కడ సత్యనానంద అనుభవం ఉంటుంది అనమాట. త్రిపాద విభూతి అలా చెప్పుకున్నాం మనం. ఇప్పుడు బ్రహ్మ తన సొంత అనుభవం చెప్తున్నాడు అనమాట. ఎలా ఈ భగవంతుడే ఈ సమస్త సృష్టికి పదార్థ కారణం అని తన సొంత అనుభవం నుంచి అని చెప్తున్నాడు.
ఎలా చెప్తున్నాడు చూడండి మీరు, అంటే 23వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు. నేను భగవంతుడి నాభి నుండి కమలంలో ఆవిర్భవించిన తర్వాత ఆయన అవయవాలు తప్ప యజ్ఞ పదార్థాలు ఏమీ కనబడలేదు నాకు. నేను గర్భదక్ష విష్ణు యొక్క నాభిలో నుంచి నేను వచ్చానా, ఆ తామర పుష్పం నుంచి నేను వచ్చాను బయటికి. వచ్చిన తర్వాత చూస్తే ఏమి లేదు, ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది, ఎవ్వరు కనబడట్లేదు. అసలు ఒక్కోసారి అసలు నేను ఇక్కడ నేను ఒక్కనే ఇక్కడ ఎందుకు ఉన్నాను కూడా నాకు అసలు తెలియదు. నాకు ఏం కనబడదు, ఏం చేయాలో కూడా నాకు తెలియదు అసలు. అసలు నేను ఇక్కడ రావడానికి గల నన్ను నన్ను సృష్టించడానికి గల ఉద్దేశం ఏంటో కూడా నాకు అసలు తెలియదు స్టార్టింగ్ లో. ఇది తన సొంత అనుభవాన్ని తను షేర్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ బ్రహ్మ. అయితే భగవంతుడు ఇచ్చినటువంటి శక్తితో, భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో, ఓకేనా, భగవంతుడు ఈ ప్రక్రియని ఎలా చేయాలి, ఇక్కడ నేను వచ్చి ఏం చేయాలని నాలో ఉన్నటువంటి పరమాత్ముడే నాకు దానికి కావాల్సినటువంటి ఆ జ్ఞానము, ఆ జ్ఞాపకము, చేయవలసిన దానికి కావాల్సిన తెలివితేటలు అన్ని కూడా భగవంతుడే నాకు ఇచ్చాడు. సో వాటిని భగవంతుడే ఏర్పాటు చేశాడు. ఏది యజ్ఞం కావాల్సిన పదార్థాలన్నీ ఆయన ఏర్పాటు చేశాడు, ఏమి చేయాలన్న జ్ఞానం కూడా ఆయన ఏర్పాటు చేశాడు. సో వాటి ద్వారా యజ్ఞంతో ఆయన్ని తృప్తిపరిచాను. సో కాబట్టి ఇక్కడ అసలు యజ్ఞ పదార్థాలే ఏమి లేవు, కానీ నేను యజ్ఞం చేయమన్నాడు. బట్ యజ్ఞ పదార్థాలు కావాలా, దానికి సంబంధించిన శ్లోకాలు కావాలి, మంత్రాలు చదవాలా, దానికి సంబంధించినటువంటి ప్రక్రియకి కావాల్సినవన్నీ కూడా భగవంతుడే నాకు ఇచ్చాడు. అదే మీరు కానీ గమనించినట్లయితే 3వ అధ్యాయంలో భగవద్గీత 14వ శ్లోకంలో కృష్ణుడు అంటున్నాడు, సృష్టి ఆరంభంలో నేను దేవతల్ని, మానవుల్ని ప్లస్ యజ్ఞాలను నేను ఇచ్చాను. సో మానవులు యజ్ఞాలు చేయడంతో, యజ్ఞాలు దేవతను తృప్తిపరచడంతో వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ కూడా దేవతలు వాళ్ళకి అందిస్తారు. అంటే ఒక విధంగా చెప్పంటే ఆ భగవంతుడు నేనే వీటన్నిటికీ మూలము, సో నేనే కారణము అన్న విషయం ఏదైతే భగవద్గీతలో చెప్పాడో, అదే బ్రహ్మ ఇక్కడ దాన్ని ధృవీకరిస్తున్నాడు అనమాట. నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏమీ లేవు, అన్ని భగవంతుడే నాకు కావాల్సినవన్నీ కూడా మాకు సమకూర్చాడు అన్న పాయింట్ చెప్పాడు అనమాట. ఎందుకు ఈ యొక్క విషయాన్ని పదే రిపీట్ చేస్తానంటే, ఎందుకంటే జనరల్ గా ఇక్కడ సాధారణ నానుడు ఏంటంటే బ్రహ్మ కదా సృష్టికర్త. కాబట్టి బ్రహ్మ కూడా ఒక బ్రహ్మ దేవుడు, దేవాది దేవుడు అన్న విషయంలో చాలా మంది ఉన్నారు ఇక్కడ. కానీ తన సొంత అనుభవంతో తాను నారద వారు చెప్తున్నారు అనమాట. అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నేను దేవాదేవుడు అని, కానీ నేను కాదు. నాకు భగవంతుడు సృష్టించిన దాన్ని నేను పునఃసృష్టిస్తున్నాను తప్ప, నాకు మీరు అనుకున్నట్టుగా నాకేమి శక్తి కానీ, నా స్వతంత్రత కానీ, నా నాకంటూ నాకు నేనుగా నేనేమి ఇక్కడ చేసుకోలేను, నేను కూడా భగవంతుడి సృష్టిలో నేను కూడా ఒక భాగాన్ని అన్న విషయాన్ని హైలైట్ చేస్తాను అనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, బ్రహ్మ ఎవరైతే దేవతలకు అధిపతి, బట్ ఆయనే ఇక్కడ నేను కాదు అని చెప్పేసి సుస్పష్టంగా మనకి ఈ భాగవతంలో మనకు చెప్తున్నారు అనమాట. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆయన అవయవాల నుంచి వచ్చినటువంటి పదార్థాలు ఏవైతే యజ్ఞ పదార్థాలు ఉన్నాయో వాటిని నేను ఉపయోగించుకొని భగవంతుడు ఇచ్చిన జ్ఞానంతో నేను ఆ యజ్ఞాన్ని నిర్వహించి ఆయన్ని తృప్తిపరిచాను అండి. దీన్ని బట్టి మనం ఇంకోటి కూడా మనం చెప్పుకోవచ్చు, భగవంతుడు ఈ వనరులన్నీ కేటాయించాడు కాబట్టి ఈ రోజు మనం ఏది తయారు చేసుకున్నా సరే, భూమిలో నుంచి ఖనిజాలు లేకపోతే మనం ఎలా తయారు చేసుకోగలుగుతాం? ఏ వస్తువుని మీరు తీసుకోండి, ఖచ్చితంగా ఈ పంచభూతాల్లో నుంచి తయారైన వాటివి అవన్నీ కూడా. మరి ఆ పంచభూతాలన్నీ ఎవరిచ్చారు మనకి? భగవద్గీత. అంటే ప్రతి వస్తువులో, ప్రతి 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 క్షణము మనం భగవంతుడి యొక్క దయ లేకపోతే ఈ రోజు ఈ మాత్రం మనం ఎంతో కొంత ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతామా మనం? తర్వాత అంటాడు, తద్వారా మీ 9 అన్నదమ్ములు, ప్రజాపతులు, మనువులు, ఋషులు ఆ, భగవంతుని అదే విధంగా యజ్ఞం ద్వారా పూజిస్తున్నారు. బ్రహ్మ బ్రహ్మ నుంచి వచ్చినటువంటి వాళ్ళు 10 మంది ఉన్నారన్నమాట. దాంట్లో నారద వారు ఒకరు. అందుకనే నువ్వు మీ ఆ 9 మంది అన్నదమ్ములు కావచ్చు, ప్రజాపతులు కావచ్చు, మనువులు కావచ్చు, ఋషులు, వీళ్ళందరూ కూడా భగవంతుని పూజిస్తున్నారు యజ్ఞంతో. ఆయన ఇచ్చిన యజ్ఞంతోనే వాళ్ళందరూ పూజిస్తున్నారు భగవంతుణ్ణి. కాబట్టే వాళ్ళు అద్భుతంగా వాళ్ళ వాళ్ళ ఆ మన ఏమంటారు, వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణిస్తున్నారు. ఆ, కాబట్టి భగవంతుడు అనేవాడు లేకపోతే ఇక్కడ మనం అంటాం కదా,
ఈశ్వరుడు ఆజ్ఞ లేని చీమలు కూడా ఆ, ఉండదు అని. అలాగే లేకపోతే భగవంతుడి యొక్క ఆజ్ఞ లేకపోతే కనీసం గడ్డ పరకు కూడా కదలదంటాం. నిజం అన్నమాట ఇది. ఇక్కడ మనకు అది నిరూపించబడ్డ భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే, ఆయన ఆజ్ఞ లేకపోతే ఇక్కడ ఏది నడవదు అన్నమాట. ఆ తర్వాత బ్రహ్మ ఏం చెప్తూ యద్ అధిష్టానం యత్ పరం, వీటి రెండు గురించి మాట్లాడుతున్నమాట. అధిష్టానం అంటే ఆశ్రయం తీసుకోవడం. సో ఎవరి ఆశ్రయం మీద, అంటే ఎవరి ఆశ్రయం ఇస్తున్నారు ఈ మొత్తం జగత్తుకి అంటే సమస్త విశ్వాలన్నీ కూడా నారాయణుడి శక్తివంతమైన భౌతిక శక్తుల్లో ఉన్నవి. భగవంతుడి యొక్క భౌతిక శక్తుల్లో ఈ యొక్క సృష్టి అంతా కూడా తేలుతా ఉన్నాయన్నమాట. అన్ని నేను చూసాను, బ్రహ్మాండాలన్నీ తేలుతా ఉన్నాయన్నమాట. కారణం విష్ణు యొక్క ఆ సముద్రంలో తేలుతా. సో కారణక సముద్రం అంటే ఏంటి అంటే భగవంతుడి యొక్క భౌతిక శక్తులే దాంట్లో ఇవన్నీ నడుస్తున్నాయి. మనం లా ఆఫ్ గ్రావిటీ అని, లా ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని, మ్యాగ్నెటిక్ లాస్, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క భౌతిక శక్తుల్లో భాగంగా ఇవన్నీ మన యొక్క ఆ, మన వాతావరణంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అనేకమైనటువంటి ప్రక్రియలు మనం వాడుకుంటూ మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు మన ఐరన్ బాక్స్ ఉంది, హీటర్ ఉన్నాయి. ఇవన్నీ భగవంతుడు గాని ఆ వాటి అవి గాని ఇక్కడ మనకి పొందుపరచకపోతే వాటిని ఉపయోగించుకొని మన హీటర్లు ఎట్లా తయారు చేయగలుగుతాం? అంటే భగవానుడి యొక్క ప్రతి ఇక్కడ ఈ సృష్టిలో ప్రతి అణువులో భగవానుడి యొక్క ఆ అనుగ్రహం ఖచ్చితంగా ఉండే ఉంది ఇక్కడ. అలాగే యత్ పరం అంటే ఆధారం, దేని మీద ఈ విశ్వాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి అంటే నా మీద కాదు, భగవంతుడు సాధకారత కారణంగానే నేను సృష్టించాను మరియు శివుడు లయం చేశాడు. అంతా భగవంతుడు మాకు ఆ శక్తి సంపన్న మాకు ఇచ్చాడు కాబట్టే నేనైనా సృష్టిస్తున్నాను, లేదా శివుడైనా కూడా లయం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ నేను సమాధానం ఇచ్చాను. భగవంతుడే సమస్తానికి కారణము మరియు ప్రభావం ఆయనే. ఆయనకు తెలియకుండా అక్కడ ఏమీ జరగదు. అల్టిమేట్ గా బ్రహ్మ కన్క్లూడ్ చేస్తాను అనమాట. ఎందుకు ఇంత ఇంత వివరణ ఇచ్చాడంటే, నారదు అన్నగా నువ్వు దేవాదేవుడని నేను అనుకుంటున్నాను, నువ్వు స్వతంత్రుడని నేను అనుకుంటున్నాను, నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా నువ్వు స్వయం సమృద్ధి చేసుకోగలటువంటి వ్యక్తిని నాకు తెలుసు. అయినా కూడా నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు? దేనికోసం తపస్సు చేస్తున్నావు? ఎవరి మీద ఎవరిని ధ్యానిస్తూ నువ్వు తపస్సు చేస్తున్నావు? అంటే నీకంటే ఇంకేమైనా శక్తిమంతుడు ఉన్నాడా అంటే బ్రహ్మ ఇక్కడ ఏమన్నాడంటే ఎస్, నాకంటే శక్తిమంతుడైన వాడు ఉన్నాడు. నేను కేవలము ఆయన చెప్పిన దాంట్లో నేను అది నేను నా యొక్క బాధ్యతగా నేను తీసుకొని దాన్ని నేను ఆ ఆ సేవను నేను చేసుకుంటూ వెళ్తున్నాను. సో నాకు సృష్టి చేసే సేవ నాకు ఇచ్చాడు కాబట్టి నేను చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి ఆయన ఆజ్ఞ లేకపోతే ఆయనకు తెలియకుండా ఇక్కడ ఏది జరగట్లేదు. మనకి సునామీలు వచ్చినా సరే, కరోనాలు వచ్చినా సరే, భూకంపాలు వచ్చినా సరే, యుద్ధాలు జరిగినా సరే, ఏదైనా కానివ్వండి, భగవంతుడు తెలియకుండా, భగవంతుడు ఆజ్ఞ లేకుండా ఇక్కడ ఏది జరగట్లేదు. కాబట్టి ఇక ఆయనే అంటాడు అనమాట, భగవంతుడిని పూర్ణంగా పరిపూర్ణంగా తెలుసుకునే అవకాశమే లేదు. మనకు మనంగా భగవంతుడిని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం అనేది జరిగే ప్రసక్తే కాదు. ఆ విషయాన్ని మళ్ళీ ధృవీకరిస్తున్నాడు అనమాట. ఎవరు? బ్రహ్మ. ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం మనం. నా భారతి మే అంగ మృషోపలక్ష్యతే, న వై క్వచిన్మే మనసో మృషా గతి, నమే హృషీకాని పతంత్య సత్పతే, యన్మే హృదయాంగవత ధృతో హరి. నేను హరిని నా హృదయంలో ఉన్న కారణంగా నా మాటలు అబద్ధం కావు, నా మనసు పనితనం అబద్ధం కాదు, నా ఇంద్రియాలు పక్కదారి పట్టట్లేదు. ఎందుకంటే నా హృదయంలో హరి ఉన్నాడు కాబట్టే నేను చెప్పే ప్రతి మాట సత్యమేను. నా మనసు ఎక్కడో ఏదో మాయలోకి వెళ్ళట్లేదు, పరిపూర్ణమైన పనితనంలో ఉంది. అంటే నేను మనసును దృష్టిలో పెట్టుకొని నేను నేను చెప్పే ఏదైతే ఈ మాటలు నేను చెప్తాను చూసారా, ఇవన్నీ కూడా నేను ఆ, పూర్తి స్పృహతోనే నేను చెప్తున్నాను మీకు. అంటే నేనే ఇక్కడ ఎటువంటి పొరపాటు కాదు, లేదా ఎటువంటి ఎవరు మాయలో నేను లేను.
నేను నేను చెప్పే ప్రతి మాట కూడా ఇది సత్యము. నేను కాదు ఇక్కడ సృష్టికర్తని. దేవదేవుడు నుండి భగవంతుడు నారాయణుడు లేదా కృష్ణుడే మొత్తానికి కూడా మూలము. కాబట్టి నా మనసు పనితనం ఏమి అబద్ధం కాదు. నా మనసు చాలా క్లియర్ గా ఉంది. నా మనసు ఇప్పుడు ఎటువంటి గుణాల ప్రభావంలో లేదు. పైగా నా ఇంద్రియాలు కూడా పక్కదారి పట్టట్లేదు. అంటే నేను భగవంతుని మీద తపస్సు చేసిన కారణంగా, భగవంతుని తృప్తిపరచడానికి నేను యజ్ఞం చేయడం కారణంగా నా మనసు నా ఇక్కడ ఉన్న మనస వాచ కర్మణ నేను ఏది మాట్లాడుతున్నానో అది సత్యము. నేను ఊహాజనికంగా మాట్లాడట్లేదు. నేను ఆ, ఇంకా లేకపోతే ఆ, నేను స్పృహ లేకుండా ఏం మాట్లాడట్లేదు. అవగాహన లేకుండా నేనేం మాట్లాడట్లేదు. ప్రతిదీ కూడా సంపూర్ణ జ్ఞానంతో, అనుభవంతో నేను మాట్లాడుతున్నాను. సో ఆ విషయం తెలియజేస్తాను అనమాట. ఏది ఇప్పుడు దాకా నేను తెలియజేసిందంతా కూడా, అండ్ నీకు మీద నేను తెలియజేయబోయేది కూడా భగవంతుడి విషయాల్లో మాత్రం నేను చెప్పేది పరమ సత్యము. కాబట్టి నేను మనస వాచ కర్మన నేను స్థిరంగాను పూర్తి అవగాహనతో నేను ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. నేను పరంపరలో వేద జ్ఞానం నేర్చుకున్నప్పటికీ, తపస్సులో నిండినప్పటికీ, ప్రజాపతులచే ఆరాధింపబడినప్పటికీ, సాక్షాత్కారం మరియు సిద్ధ శక్తులతో నిపుత ఉన్నప్పటికీ కూడా నేను భగవంతుడిని అర్థం చేసుకోలేను. బ్రహ్మ తనకున్న అర్హతలు చెప్తున్నాను అనమాట. నేను ఈ స్థాయి వ్యక్తిని. ఏది వేద జ్ఞానం మొత్తం నేర్చుకున్నా కూడా, తపస్సులో పూర్తిగా నిండినప్పటికీ కూడా, పూర్తి నిమగ్నమైనప్పటికీ కూడా, ప్రజాపతులచే నేను ఆరాధింపబడినా కూడా అది నా స్థాయి. బ్రహ్మ అంటున్నాడు. సాక్షాత్కారం కూడా నేను పొందాను. నేను శరీరం కాదు, నేను ఆత్మని అన్న విషయం కూడా నేను పొందాను. ఆ సాక్షాత్కారం పొందాను. సిద్ధ శక్తులు నేను నిపుణతను కూడా నాకు నిపుణత ఉంది. సిద్ధ శక్తులు అంటే ఏంటి? ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి మాయమైపోవచ్చు. ఎక్కడైనా ఎప్పటికైనా నేను ఇక్కడ కానీ తలుచుకుంటే, ఇప్పుడే నేను అనుకుంటే కళలో నేను వైకుంఠం వెళ్ళిపోవచ్చు. సిద్ధశక్తులు ఇవన్నీ అతి పెద్దది అవ్వచ్చు, అతి చిన్నది అయిపోవచ్చు. అతి పెద్దగా మనం మన ఆకారాన్ని పెంచుకోవచ్చు. కావాలంటే క్షణంలో మళ్ళీ అతి చిన్న సూక్ష్మమైన వస్తువు కింద మనం మారిపోవచ్చు. ఇవన్నీ అంటే సిద్ధశక్తులు అన్నమాట. ఇవన్నీ వాటిలో కూడా నాకు నిపుణత ఉంది. నాకు ఇన్ని అర్హతలు ఉండి ఆ, ఉన్నా కూడా నేను భగవంతుని అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు బ్రహ్మే ఆ మాట అంటే మన స్థాయి ఆలోచించండి. భగవంతుడు అర్థం అవ్వడం అంత ఈజీ కాదు. అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అది గురు పరంపర యొక్క అనుగ్రహం, గురు యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనం ఇక్కడ ఏది కూడా మనం అర్థం చేసుకోలేం. భగవంతుడు అంటాడు కదా, సర్వసచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. 15 అధ్యాయం 15 శ్లోకంలో భగవద్గీతలో. సో నేను పరమాత్మ ఉన్నాను కాబట్టి మీలో జ్ఞానము, జ్ఞాపకము, మరుపు ఇవన్నీ కూడా మీకు మీలో ఇవి ఉన్నాయి. భగవంతుడు ఒక క్షణం పరమాత్మ కలుసుకొని మన నుంచి కానీ వేరైపోతే ఇక ఇవన్నీ కూడా మనకి నేలమట్టం అయిపోతాయి అన్నమాట. అట్లాంటి బ్రహ్మ అంటున్నాడు. నేను అసలు అర్థం చేసుకోలేను. ఏమన్నాడు? భగవంతుడు కూడా ఆయన పరిధిని అంచనా వేయలేడు. ఇక మిగిలిన వారి సంగతి ఏమని చెప్పగలం? కావున నేను ఆయన పాదపద్మాల వద్ద శరణాగతి పొందడం ఉత్తమమైంది. అసలు నాకు తెలియకపోవడం కాదు, నాకు అర్థం కాకపోవడం కాదు. అసలు ఒకసారి భగవంతుడికి తెలియదు ఆయనకి ఎన్ని లీలలు చేశాడు. ఆయన ఎన్ని లీలలు చేయగలరు ఆయనకే ఒక్కోసారి తెలియదు అన్నమాట. అంటే దాని అర్థం అంటే ఆయన తెలియదని కాదు, లెక్కలేనన్ని ఉన్నాయని. ఇక మిగిలిన వారి సంగతి ఏమని చెప్పాలి? ఇంకా మనం పోయి ఇంకేడా తెలుసుకోగలం? బ్రహ్మ వల్ల కావట్లేదు. ఒక్కోసారి భగవంతుడికే తెలియదు అనమాట ఎన్ని లీలలు ఉన్నాయో. ఓకేనా? ఆయన పరిధి ఏంటో ఆయనకే తెలియదు. కాబట్టి నేనేమనుకున్నానంటే అదంతా మన వల్ల కాదు కాబట్టి బెస్ట్ ఏంటంటే ఆయన శరణాగతి అయిపోయి
ఆయన ఏం చెప్తే చేసుకుని వెళ్ళిపోవడం మంచిదని చెప్పేసి అది ఉత్తమమైందని నేను అనుకున్నాను. కాబట్టి నేను ఫాలో అయిపోతాను. నేను పోయి ఇంకా లోపలికి వెళ్ళలేకపోయాను నేను. ఎందుకంటే ఒక స్థాయి దాటిన తర్వాత మన తెలివితేటలతో మన అధ్యయనం అనేది ఇంకా జరిగే పని కాదు. ఇంకా భక్తుల సాంగత్యంలో ఆ ఉత్తమ భక్తుల యొక్క అనుగ్రహం వలన భగవంతుడి యొక్క దయ వల్ల జరగాల్సిందే తప్ప మనకి మన వల్ల కాదు. సో, ఇప్పుడు మనం దీపం తీసుకెళ్ళాం అనుకోండి సూర్యుడు ముందర, మన దీపం ఏం పనికి వస్తుంది సూర్యుడు ముందర? అలాగే మన శక్తి సామర్థ్యాలు ఏం సరిపోతాయి భగవంతుని ముందర మనకి? ఆయన తెలుసుకోవాలంటే అర్థం చేసుకోవాలన్నా కూడా మనకి ఏం అర్థం? ఈవెన్ మనం ఇప్పుడు మనకైతే కళ్ళు ఉన్నాయి మనకి, మనం చూడగలుగుతాం. కానీ సూర్యుడు రాకపోతే, అది పగలు కాకపోతే మన కళ్ళుండి కూడా మనం ఈ దేనికి ఉపయోగించగలుగుతాం? మన కళ్ళుండి కూడా అంటే మన భోజన సుఖితోనో లేకపోతే భగవంతుడి దయ వల్ల మన కళ్ళైతే వచ్చినాయి. కానీ ఆ కళ్ళతో మనం ఏం చేయగలుగుతాం వెలుగు లేకపోతే? అంటే సూర్యుడు దయ ఉండాలి. మనం అన్ని చూడాలన్నా కూడా మన సూర్యుడు దయ ఉండాలి. మనకి మనకి ఆ శక్తి సామర్థ్యం ఉన్నంత మాత్రాన మనం ఇక్కడ గొప్ప వాళ్ళమేం కాదు. మనం అన్ని చేయగల పరిస్థితిలో మనం లేము మనం. సో అందువల్ల మనకు క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ఇప్పటికిప్పుడు ఈ క్షణం కూడా మనం ఊపిరి పీల్చుకుంటాం అంటే అది భగవద్గీత. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను శివుడు మరియు నువ్వు గాని, నువ్వు అంటే ఇక్కడ నారదుల వారు బ్రహ్మ నారదుల వారితో మాట్లాడదు, నువ్వు గాని ఆధ్యాత్మిక ఆనందం అంచుని అంచనా వేయలేము. ఇక దేవతల వలన ఏమవుతుంది? మాయచే ప్రభావితమైన మనము కేవలం మన సామర్థ్యాన్ని బట్టి వ్యక్తమైన విశ్వాసాన్ని వ్యక్తమైన విశ్వాన్ని చూడగలము. కాబట్టి నేను గాని శివుడు గాని నువ్వు గాని మనందరం కూడా భగవద్భక్తిలో వచ్చేటువంటి ఏదైతే ఆనందం వస్తుంది కదా, దాని అంచును మన అంచనా కూడా వేయలేం మనం. అంటే భగవద్భక్తిలో మనకు పొందబోయే ఆనందం ఎంత రాబోతుందో అంచనా కూడా వేయలేం. కానీ ఆనందం రావాలంటే మనం ఏం చేయాలి? మన తెలివితేటలని పక్కన పెట్టి భగవంతుడికి శరణాగతి పొంది భగవంతుడికి తృప్తిపరిచే పరిస్థితుల్లో మనం వెళ్ళగలగాలి తప్ప ఆయన పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నేను భక్తిలోకి వస్తాను, నేను మొత్తం భగవద్గీత భాగవతం తెలుసుకున్న తర్వాతే నేను వచ్చి జపం చేస్తానంటే అది అయ్యే పని కాదు. కాబట్టి భగవంతుడు అర్థం కాకపోతే ఆయన నుంచి వచ్చేటువంటి ఆనందం మనకి ఏం అర్థం అవుతుంది? ఆ ఆనందం ఎంత ఆనందం వస్తుందో మనం ఎవరు అంచనా వేయగలుగుతాం మనం? కాబట్టి మనమే అంటే నేను గాని శివుడు గాని నారదుడు వారు మనమే అంచనా వేయలేకపోతే ఇంకా దేవతలు ఇంకేం పరిస్థితి, వాళ్ళు ఇంకేం అంచనా వేయగలుగుతారు? కాబట్టి మనమందరం కూడా మాయచే ప్రభావితమైన మనమందరం కూడా కేవలం మన సామర్థ్యాన్ని బట్టి వ్యక్తమైన విశ్వాన్ని చూడగలుగుతామే కానీ ఇంకా వ్యక్తం కానటువంటి విశ్వం ఇంకెంత ఉన్నాయో అక్కడ, ఇంకా భగవాన్ యొక్క ఇంకా అతీతమైనటువంటి కొన్ని శక్తులు మనకి ఏం అర్థం అవుతాయి మనకి? ఇక్కడ మనం ఇంకా మాయచే గుణ ప్రభావంలో మనం ఇంకా ఉన్నాం. ఎందుకంటే బ్రహ్మ గుణ ప్రభావంలో ఉంటాడు, రజోగుణ ప్రభావంలో ఉంటాడు బ్రహ్మ. కాబట్టి ఆయన అన్నాడు గుణ ప్రభావమైన నేను ఒక్కోసారి ఆ శివుడు కూడా అప్పుడప్పుడు సో తమో గుణాన్ని ఆనుకొని ఉంటాడు కాబట్టి ఒక్కోసారి ఆయన కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడతాడు ఆయన కూడా. సో మేమందరం కూడా ఆ ఆనందం యొక్క అంచు దాని పరిధి అంటే కూడా మేము అసలు అంచనా వేయలేము అంటున్నారు. కాకపోతే ఎస్, మనం ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా సరే ఇంకా లీలను మనం కీర్తించవచ్చు. ఎట్లా? మనకు అర్థమైనంత వరకు మనం కీర్తించుకోవచ్చు. మనకు అర్థం కాకపోయినా సరే, భగవంతుడి గురించి మనకి పూర్తిగా అర్థం కాకపోయినా ఇబ్బంది ఏం లే. మనకి ఎంత కెపాసిటీ ఉందో, మనం ఎంతవరకు మనకు అర్థమైంది మనం చెప్పగలుగుతామో అంతవరకు మనం చేయగలిగితే అది భగవంతుని తృప్తిపరుస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న సామర్థ్యాన్ని బట్టి భగవంతుడు మనం అంచనా వేస్తుంది తప్ప మనం అంతా చేయలేదనే విషయం ఆయన ఏం పట్టించుకోడు. ఎందుకంటే అందరికీ ఒకే కెపాసిటీ ఉండదు. కాబట్టి ఆయన కూడా మనం అర్థం చేసుకున్నాడు అనమాట, అందరికీ ఒకే కెపాసిటీ ఉండదు కాబట్టి ఎవరి కెపాసిటీ తగినట్టుగా ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు భగవంతుడికి దగ్గర అవ్వచ్చు.
సో ఆంజనేయ స్వామి పెద్ద పెద్ద బండలు మోసి వారధి కట్టడానికి ఆయన ఆ బండలు మోస్తూ భగవంతుడు తృప్తిపరిచాడు. ఉడత అక్కడ ఇసుక తీసుకొని వెళ్ళి కూడా అక్కడ వేసి కొంత సహకారం చేసి దానికి కూడా భగవంతుడు అనుగ్రహించాడు. కాబట్టి మన కెపాసిటీకి మించి మాత్రం మనం చేయలేము కాబట్టి భగవంతుడు కూడా తెలుసు కాబట్టి మన కెపాసిటీ తగినట్టుగానే మనకి వెళ్ళి మనం భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వచ్చు. కాబట్టి మనము ఎంతవరకు కీర్తించగలము అంటే మన యొక్క సామర్థ్యాన్ని బట్టి మనం కీర్తించుకోవచ్చు. దాంట్లో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అరే ఇంకోలాగా మనం చేయలేకపోతున్నామే, ఇంకా మన ఈ జీవితం వేస్ట్ అని అవసరం లేదు. వాళ్ళు ఎంత చేయగలిగితే అంత, మనం ఎంత చేయగలిగితే అంత. కానీ చేసేది మాత్రం సిన్సియర్ గా, సీరియస్ గా మనం చేయాలి. మనం ఏ సేవ తీసుకున్నా సరే, ఏది నేర్చుకోవాలనుకున్నా సరే, మన కెపాసిటీని బట్టి మనం ఖచ్చితంగా మాక్సిమం ప్రయత్నం మనం చేయాలన్నమాట. కాబట్టి భగవంతుడు ఇక్కడ ఎక్కడ కూడా ఎక్కడ కాంపిటీషన్ కూడా పట్టట్లే ఎవరికి. ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు భగవత్ సేవలో నిమగ్నమై భగవంతుడు అంతిమంగా ఎన్ని నుంచి బయటపడిపోవాలి. కాబట్టి సో అసలైనటువంటి సృష్టికర్త అయినటువంటి మహావిష్ణువుని వివరించినటువంటి బ్రహ్మ. సో ఇప్పుడు ఆ బ్రహ్మ తనకి కనిపించినటువంటి గర్భదక్షాయి విష్ణు ఆయన గురించి వర్ణిస్తాడు అనమాట బ్రహ్మ. ఎందుకంటే ఆయన తప్ప ఆయన ఎవరు కనబడరు. ఎందుకంటే ఆయన ద్వారానే ఆయన వచ్చాడు కాబట్టి ఒక విధంగా బ్రహ్మకి తండ్రి గర్భదక్షాయి విష్ణు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడారు? ఈ యత్ సంస్థ సంస్థానం యత్ సంస్థానం అంటే యత్ సంస్థానం అంటే ఏంటి? అంతిమంగా ఇదంతా నాశనం అయ్యి ఎవరిలోకి మళ్ళీ తిరిగి ఇదంతా ఈ పదార్థాలు మళ్ళీ ఎవరిలోకి వెళ్ళిపోతాయి అన్ని. ఆయనకి ఎవరిలోకి వెళ్ళిపోతాయి. ఉదాహరణకి సృష్టి మొత్తం అంటే బ్రహ్మ 100 సంవత్సరాల తర్వాత ఒక మహాప్రళయం వస్తుంది అనమాట. అప్పుడు మొత్తం వైండ్ అప్ అయ్యి మహావిష్ణు అంటే కాలదక్షాయ విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతుంది. కానీ బ్రహ్మ ప్రతిరోజు ఒక చిన్న వినాశం జరుగుతూ ఉంటుంది. ఒక చిన్న లయం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు బ్రహ్మ రాత్రి సమయంలో. అప్పుడు అవన్నీ కూడా వెళ్ళి ఎక్కడికి వెళ్తాయి అంటే గర్భక్షయ విష్ణువు యొక్క నాభిలో గర్భంలోకి వెళ్ళిపోతాయి. బ్రహ్మ ప్రతిరోజు పగలగానే మళ్ళీ మహా ఆ, గర్భదక్షయ విష్ణువు యొక్క ఆ, ఆయన నుంచి మళ్ళీ అన్ని బయటకు వస్తాయి అన్నమాట. మళ్ళీ బ్రహ్మ రాత్రి సమయంలో ఇవన్నీ మళ్ళీ గర్భదక్షయ విష్ణు యొక్క ఉదరంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు ఈ సృష్టి అంతా కూడా ఒకవేళ నాశనం అయితే ఓకేనా, అవి ఆ పదార్థాలన్నీ ఎక్కడికి వెళ్తాయి, ఎక్కడ సమకూర్చబడతాయి ఇవన్నీ? అన్ని గర్భదక్ష విష్ణువు యొక్క నాభిలోకి వెళ్ళిపోతాయి. అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు అందరి యొక్క ఆత్మైన మహావిష్ణువు సృష్టి స్థితి లయం చేస్తాడు. ఒక విధంగా సృష్టి కార్యము పోషణ లయము ఆయన యందే మరియు ఆయనలోనే జరుగుతాయి ఇవన్నీ కూడా. ఆయనలోనే జరుగుతాయి ఇవన్నీ. అంటే పూర్తిగా ఆ, పూర్తి అధికారం, పూర్తిగా సంరక్షణ అంతా కూడా బ్రహ్మ యొక్క ఉద్దేశం. ఆయన మహావిష్ణువు అంటే బ్రహ్మ ఉద్దేశం అది గర్భక్షయ విష్ణువు అని అర్థం. ఎందుకంటే ఆయన నుంచే ఇవన్నీ వచ్చాయని తను స్వయంగా అక్కడ ఉండి పాల్గొన్నాడు కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే రాత్రి సమయంలో ఇవన్నీ చిన్న ప్రళయాలు వచ్చినప్పుడల్లా ఇవన్నీ కూడా భగవుడి యొక్క ఉదరంలోకి వెళ్ళిపోతాయి, భగవుడిలోకి ప్రవేశిస్తాయి ఇవన్నీ కూడా. మరి ఆయన్ని ఎలా తెలుసుకోగలము? భౌతిక వాసనలన్నీ తొలగి పూర్తిగా ఇంద్రియాలను నియంత్రించిన వారు మాత్రమే తెలుసుకోగలరు. అంతేగాని అనవసరమైన వాదోపవాదన వల్ల జరగదు. అలాంటి వ్యక్తిని మనం ఎలా తెలుసుకోగలుగుతామంటే భౌతిక వాసనలు కోరికలు ఇవన్నీ పూర్తిగా తొలగి ఇంద్రియాలు నియంత్రించుకోగలిగి ఓకే, ఆ, అంటే ఓ, శ్రద్ధతో నమ్మకంతో నియమ నిబంధనలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు భగవంతుడిని అర్థం తెలుసుకోగలుగుతారే తప్ప ఊరికనే పైన మాటలు అనవసరమైన వాదోపవాదంతో నాకు ఆయన తెలుసు నాకు వీళ్ళు తెలుసు
ఊరికనే మాటలు చెప్పి మాటలతో ఊరికనే మంత్రాలు చెప్పినంత మాత్రాన జరగదు. కేవలం మనము భగవుడి యొక్క సేవలో దిగితే తప్ప ఇంద్రియాలని ఇంద్రియాలని నియంత్రించుకొని వాచో వేగం, మనసా క్రోధ వేగం ఇవన్నీ నియంత్రించుకొని భగవంతుడు చెప్పినట్టుగా మనం మన సేవలోకి దిగినప్పుడు మాత్రమే మనం భగవంతుని తెలుసుకోగలమే తప్ప వాదోపవాదంతో కాదనమాట. చాలా మంది ఇట్లున్నారు అనమాట. ఆత్మ అంటే ఇది, పరమాత్మ అంటే ఇది, ఆత్మ లక్షణాలు చెప్తారు, అయ్యి అన్ని చెప్తారు అందరూ. కానీ వాళ్ళెవరు కూడా వాళ్ళ వాళ్ళు ఇంద్రియాలు నియంత్రించుకోకపోతే, వాళ్ళు తపస్సు చేయకపోతే, వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా కేవలం వాటికి ఎటువంటి విలువ లేదన్నమాట వాటికి. అంటే భగవంతుని మొదటి సృష్టి అవతారమైన కాలదక్షాయ విష్ణువు సమస్తానికి కాలము, స్థూలము, సూక్ష్మ, విశ్వరూపము, గర్భదక్షాయ విష్ణువు మరియు జీవులకు కారణము మరియు ప్రభావం, యజమాని కూడా ఆయనే. ఇప్పుడు బ్రహ్మ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే గర్భదక్షాయ విష్ణు గురించి మాట్లాడి ఆ తర్వాత ఇప్పుడు ఆయనకి మూలమైనటువంటి కాలదక్షాయ విష్ణు గురించి మాట్లాడుతున్నాడు. సో మొట్టమొదట సృష్టిని చేసింది ఎవరు? కాలదక్షాయ విష్ణు, మహావిష్ణు. ఆ తర్వాత సృష్టించింది ఎవరు? గర్భదక్షాయ విష్ణు తర్వాత తీసుకెళ్తున్నారు. ప్రతి బ్రహ్మాండంలో లోకాలు ఆయన సృష్టిస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే కాలదక్షాయ విష్ణు గురించి మాట్లాడుతున్నాడు. ఇంత ముందు దాకా గర్భదక్షాయ విష్ణు గురించి మాట్లాడాడు. ఇప్పుడు కాలదక్షాయ విష్ణు ఎవరైతే ఆయనకు కూడా మూలమైనటువంటి కాలదక్షాయ విష్ణు లేదా మహావిష్ణుతో ఆయనకు గుణగణాలు చెప్తున్నాడు అనమాట. ఈయన యజమాని అని. ఆయన ఉండబట్టే సమస్తానికి కాలము, స్థూలము అంటే భౌతిక, స్థూలం అంటే భౌతిక వాతావరణం, పంచభూతాలు కదా. అలాగే విశ్వరూపం కావచ్చు, గర్భదక్షాయ విష్ణు కావచ్చు, జీవులు కావచ్చు, అన్నిటికీ కారణం కావచ్చు, దానివల్ల వచ్చే పరిణామాల ప్రభావం అంతా కూడా ఆయనే యజమాని అంటున్నాడు అనమాట. కాబట్టి ఇంకేమంటాడంటే పురుగుల బ్రహ్మ నుండి పురుగుల వరకు మరియు సమస్త భౌతిక పదార్థాలు చూడడానికి భగవంతుని స్వరూపంలా కనబడుతుంది. కానీ ఇవేమి ఆయన స్వరూపము కాదు. ఆయన భౌతిక శక్తిలో కేవలం అంశాలు మాత్రమే. సో ఎవరైతే మనకి ఇక్కడంతా కనబడుతున్నారో జీవులు, పంచభూతాలు, ఓకే, చెట్లు, చేమలు ఏవైతే కనబడుతున్నాయో ఇవన్నీ కూడా భగవుడి యొక్క స్వరూపంలాగా కనబడుతున్నాయి. భగవుడి యొక్క శక్తుల్లాగా కనబడుతున్నాయి ఇవన్నీ. అయినప్పటికీ కూడా ఇవేవి కూడా భగవుడి యొక్క స్వరూపం కాదు. స్వరూపంలాగా కనబడతాయి. చూడడానికి భగవంతుడు కూడా రెండు కాళ్ళు, రెండు చేతులు, ఆయన 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 యొక్క విధి విధానాలు కానీ గమనిస్తే అంతా మనలాగే కనబడుతుంటాయి. అంత మాత్రాన ఆయన మనం ఒకటి కాదు. మనం ఆయన స్వరూపం కాదు. మనం ఆయన ఎప్పుడు దివ్య ఆధ్యాత్మికమైనటువంటి భావంలో శాశ్వతంగా ఉంటాడు ఆయన. మనం అప్పుడప్పుడు మాయలో పడతా ఉంటాం మనం. కాబట్టి మనము కావచ్చు ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ఏవి కూడా ఆయన స్వరూపం అయితే కాదు. కాకపోతే ఆయన ఆధ్యాత్మిక శక్తిలో మనం అందరం కూడా అంశాలు ఉంది. మన కాదు, మనం ఎప్పుడు కూడా ఆయన స్వరూపాన్ని మనం చేరుకోలేము మనం. ఇక ఇప్పుడు ఎన్ని విన్నాడు కదా ఇంకా, ఎన్ని మనం విన్నాం కదా ఇంకా. ఇప్పుడు దాకా సృష్టి గురించి ఆలోచించి డిస్కస్ చేసి అర్థం చేసుకోవడం మనం అందరం ప్రయత్నిస్తాం చూసారా. మనకు కొద్దిగా బ్రేక్ కావాలి ఇప్పుడు ఇంకా. చాలు ఇంకా ఇవన్నీ, ఈ ఈ ప్రథమ శ్రేణి సృష్టి, ద్వితీయ శ్రేణి సృష్టి, ఈ విశ్వరూపాలు, సో వీటిల్లో వీటిలో జరిగే అనేక ప్రక్రియలు, కార్య సృష్టి, కారణ సృష్టి, ఇవన్నీ విన్న తర్వాత మనకు కొద్దిగా బ్రేక్ కావాలి. కాబట్టి నిజంగా బ్రహ్మకు కూడా బ్రేక్ కావాల్సి వచ్చింది ఇక్కడ. బ్రహ్మకు కూడా బ్రేక్, సారీ బ్రహ్మకు కాదు, సుఖదేవ గోస్వామి కూడా బ్రేక్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ వినడానికి ఆ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా టెక్నికల్ గా, ఎందుకంటే ఇవన్నీ సాంకేతికంగా ఉన్నాయి కదా, బుర్ర వేడెక్కిపోతున్నారు. అందుకే సుఖదేవ గోస్వామి వెంటనే ఇంకా చాలు, ఇంకా ఈ సబ్జెక్ట్ ఇప్పుడు చాలు అని వెంటనే ఇక ఇప్పుడు మనం లీలా అవతారాల గురించి వివరిస్తాను. కర్ణాలకి అంటే చెవులకి చాలా వినసొంపుగాను ఆస్వాదించేలాగా ఉంటుంది. ఇంతకాలం కర్ణాల్లో పేర్కొన్న కలుషితాన్ని మటుమాయం చేస్తుంది. అటు సుఖదేవ గోస్వామి కూడా బోరు కొట్టేసింది అనమాట. ఇంకా చాలు, ఇంక దీని గురించి వివరించేది ఇంకా అని చెప్పేసి. ఇంకా భక్తులకి ఆ ఇష్టం ఉండదు అవన్నీ మాట్లాడుకోవడం వాటి గురించి.
ఈ శక్తులు ఏంటి, ఇవన్నీ, ఈ రూపాంతరాలు జరగడం ఏంటి, ఈ ప్రధానం ఏంటి, మహతత్వం ఏంటి, అహంకారం ఏంటి, ఇవన్నీ మన వల్ల కాదు, మనకు వద్దు బాబు ఇవన్నీ. మనకి అల్టిమేట్ గా గులాబ్ జామ్ లో పాలు ఎట్లా వస్తాయి, ఆ పిండి ఎలా వస్తుంది, అవన్నీ మనకి ఎందుకు, మనకి ఇచ్చి హ్యాపీగా నోట్లో పెట్టుకొని తింటే అబ్బా చాలా హాయిగా ఉన్నాయి. అందుకే సుఖదేవ్ గోస్వామి వెంటనే ఇప్పుడు లీలా అవతారాలకు వస్తాం అన్నమాట. లీలల గురించి, ఒక్కొక్క అవతారం గురించి, వాళ్ళు చేసిన లీలల గురించి ప్రస్తుతానికి క్లుప్తంగా వివరిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సుదీర్ఘంగా మళ్ళీ మనకు కావాల్సిన చోట భాగవతం అంతా నిండిపోయినాయి అన్నమాట భగవంతుడి యొక్క లీలా అవతారాలతో. కాబట్టి కర్ణాలకు చాలా వినసొంపుగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది ఆస్వాదించాలంటే. భగవంతుని ఆస్వాదించాలంటే చెవుల ద్వారానే ఆస్వాదిస్తాం మనం, కృష్ణ కథ ద్వారా ఆస్వాదించాలి. ఇక్కడ నాలుక, కళ్ళు పనికిరావు ఇక్కడ. ఎప్పుడైతే మనం లీలావతారాల కృష్ణ గురించి మనం వింటామో, ఏమన్నా కర్ణాల్లో పేరుకున్న కలుషితాన్ని మొత్తం మటుమాయం చేస్తుంది. గతంలో మనం విన్న చెత్త చెదారం అంతా వాళ్ళ గురించి వీళ్ళ గురించి, రాజకీయాలు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు, శత్రువుల గురించి, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అనేక విషయాలు, న్యూస్ పేపర్లని, టీవీలని, చెత్త చెదారం అంతా లోపల పేరుకుంది కదా, అదంతా బయటకు అడగబడాలంటే కృష్ణ కథ వినాలి. కృష్ణుడి లీలల గురించి మనం చర్చించుకోవాలి. అప్పుడే లోపల ఉన్న కలుషంలో అంతా బయటకు వచ్చి ఇప్పుడు అసలైనటువంటి ఆ ఆ లీలల లోపలికి వెళ్ళినప్పుడు చాలా మనసుకి చాలా హాయినిస్తుంది. సో భాగవతంలో ముందు ముందు ఉంటుంది అన్నమాట. బాగా ఎండలో తిరిగి, ఒక విధంగా దాహం వేస్తుంది, ఆకలి వేస్తా ఉంది, ఎండలో తిరుగుతున్నాడు. అలాంటి వ్యక్తి కానీ ఇంటికి కానీ తిరిగి వస్తే, తిరిగి వచ్చి కొద్దిగా అలా కూర్చొని ఫ్యాన్ కింద ఆ, చల్లని మజ్జిగ తాగితే ఆటోమేటిక్ గా మనకి ఏదైతే లోపల ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది మనందరం ఏదో ఒక సందర్భంలో అనుభవించి ఉంటాం. వా అనుకుంటాం చూసారా, అలాంటి ఒక ఉపశమనం మనకి ఇస్తుంది అనమాట. ఇన్ని జన్మలు మనం తిరిగి 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 వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల, ఆ కోరికల కోసం ఈ కోరిక కోసం, ఆ దేవతలు, ఓకేనా, ఈ గురువులు ఆ గురువులని తిరిగి 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 మనం చాలా విసిగెత్తిపోయి ఉన్నాం. ఉపశమనం కోసం ప్రయత్నించాలి సార్. ఆ ఉపశమనం ఇచ్చేదే కృష్ణ కథ అనమాట. ఉపశమనం ఇచ్చేది, ఆ ఉపశమనం ఇచ్చేదే కీర్తనలు మనకు ఆ ఉపశమనం ఇస్తాయి. సో భగవానుడికి సేవ మనకి ఒక ఉపశమనం ఇస్తుంది మనకి. కాబట్టి ఈ ప్రస్తుతానికి మనకి ఇంకా ఇంకా మనకి అంత హీట్ తగల్లా, మనకి ఇంకా మన జీవితంలో మనకి ఇంకా అంత హీట్ తగల్లా. కొంచెం కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో ఉన్నాం కాబట్టి మనకి దీన్ని ఆస్వాదించలేకపోతున్నాం మనం. కానీ ఎవరైతే ఆ వేడి తగిలిందో వాళ్ళకి కృష్ణ కథ అంటే ఉపశమనం ఇస్తుంది. కృష్ణుడు సేవని అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆత్రంగా ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఆ ఉపశమనం పొందడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఎవరైతే ఇంకా ఆ వేడి తగలలేదో చూద్దాంలే, ఈ వారం కాదు వచ్చే వారం పోదాంలే, అది కాకపోతే ఇంకో సందర్భంలో మళ్ళీ మనం చేద్దాంలే అది అట్లా, అలా చాలా రిలాక్స్డ్ గా నిర్లక్ష్యం చేస్తూ అలా ఉంటారు. బట్ ఎవరైతే నిజంగా ఈ భౌతిక ప్రపంచం యొక్క రాక్షసత్వం, ఆ, దీని యొక్క వికృత రూపాన్ని ఎవరైతే దాన్ని అనుభవించారో వాళ్ళు కృష్ణ కథని ఆ, వాళ్ళు ఇక వినడానికి ఎప్పుడెప్పుడు అని ఉంటారు అన్నమాట. ఎందుకంటే అది లేకపోతే వాళ్ళకి పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది వాళ్ళు. సో ఆ విధంగా నెక్స్ట్ 7వ అధ్యాయంలో మనం ఆ హృదయ గోస్వామి లీలావతారాల గురించి మాట్లాడాలన్నమాట. ఆ లీలావతారాలు yes, అదేమి ఎక్కువ వివరణలో ఉండదు. బట్ చెప్పాం కదా, కొద్దిగా ఉపశమనం అన్నమాట. ఈ ఈ సృష్టి గురించి ఆయన మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆ, హృదయ కోసం అలాంటి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కాబట్టి మన చక్కగా భక్తులకి ఎల్లెళ్ళు ఉంటే హాయిగా ఉంటది కాబట్టి రిలాక్స్డ్ గా కొంచెం బ్రేక్ ఇచ్చినట్టుగా ఆయన ఇస్తాడు అనమాట. సో నెక్స్ట్ క్లాస్ లో మనం 7వ అధ్యాయంలోకి వెళ్తున్నాము.
గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय अनंत कोटि वैष्णव वृंद की जय जगत गुरु शील प्रभुपाद की जय जय गौर प्रेमानंदे हरि हरि